శ్రీకృష్ణుడి భార్య సత్యభామకు తన అందం ధన సంపత్తి మీద గర్వం ఉండేది. ఓ రోజు శ్రీకృష్ణుడు ఆమెకు ఉపదేశంగా ఉగాది పర్వదినాన అన్నదాన ప్రాముఖ్యతను చెప్పాలనుకున్నాడు. ఆ రోజు శ్రీకృష్ణుడు బ్రాహ్మణులను భోజనానికి ఆహ్వానించి వారికి అష్టవిధ పాకం 8 రకాల భోజన పదార్థాలు అందించమని సత్యభామను కోరాడు. కాని ఆమె బ్రాహ్మణుల సంఖ్యను చూసి తక్కువ పరిమాణంలోనే అన్నం వండించింది. భోజన సమయానికి బ్రాహ్మణులు తిండిని తింటూ ఉండగా వారి ఆకలి తీరడం లేదు. తినినంత సేపటికి మరింత ఆకలి పెరుగుతూనే ఉంది. ఇది చూసి సత్యభామ ఆశ్చర్యపోయింది. ఆవిడ వండిన అన్నం ఎప్పుడో అయిపోయింది. కాని ఇంకా భోజనం కొనసాగించాలని బ్రాహ్మణులు కోరుతున్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు నవ్వుతూ, ఆత్మార్పిత భక్తితో చేసిన అన్నదానం ఎప్పటికీ తగ్గదు. కేవలం అహంకారంతో వండిన భోజనం తక్కువైపోతుంది అని చెప్పాడు. ఈ మాట విన్న సత్యభామ తన పొరపాటు తెలుసుకుని నిజమైన సేవాభావంతో భోజనం అందించాలి అని గ్రహించింది. వెంటనే ఆమె భక్తితో వంట చేసి ఆ భోజనం అందించిన వెంటనే బ్రాహ్మణులు తృప్తి చెందారు. సందేశం: ఈ కథ ద్వారా ఉగాది పండుగలో అన్నదానం ప్రాముఖ్యత తెలుస్తుంది. ఉగాది కొత్త సంవత్సరం ఆరంభం మాత్రమే కాదు, భక్తితో, వినయం మరియు సేవా మనస్సుతో జీవించడానికి ఒక కొత్త అవకాశం కూడా.